ఐపీఎల్ 2026 సీజన్లోనూ డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్భుత ప్రదర్శనతో వరుసగా రెండో టైటిల్ను సొంతం చేసుకుంది. తొలి టైటిల్ కోసం ఏకంగా 18 ఏళ్లు నిరీక్షించిన ఆర్సీబీ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీలు గెలిచి అభిమానులకు డబుల్ ధమాకా అందించింది. రజిత్ పాటీదార్ నేతృత్వంలోని ఆర్సీబీ రాబోయే ఐపీఎల్ 2027 సీజన్లోనూ విజేతగా నిలిచి హ్యాట్రిక్ కొట్టాలనే పట్టుదలతో ఉంది. ఈ క్రమంలోనే జట్టును మరింత బలోపేతం చేసేందుకు ఈ ఏడాది నవంబర్ లేదా డిసెంబర్లో జరిగే మినీ వేలానికి ముందే కొందరు ఆటగాళ్లను వీడాలని నిర్ణయించుకుంది. క్రైమ్ కేసుల కారణంగా గత సీజన్కు దూరమైన ఫాస్ట్ బౌలర్ యష్ దయాల్ను ఆర్సీబీ పూర్తిగా వదిలేయనుంది. అతని స్థానంలో వచ్చిన రసిక్దార్ సలాం అద్భుతంగా రాణించడంతో యష్ దయాల్పై వేటు తప్పేలా లేదు. అలాగే ఆస్ట్రేలియా సీనియర్ పేసర్ జోష్ హేజిల్వుడ్ 2027 వన్డే ప్రపంచ కప్ సన్నాహాల దృష్ట్యా వచ్చే ఐపీఎల్ సీజన్కు దూరంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అతని స్థానంలో వేరే ఓవర్సీస్ ప్లేయర్ను కొనుగోలు చేయాలని ఆర్సీబీ భావిస్తోంది. గత వేలంలో 5.20 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినప్పటికీ ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం దక్కని 24 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మంగేష్ యాదవ్ను కూడా వేలంలోకి వదిలేయాలని యాజమాన్యం ప్లాన్ చేస్తోంది. మరొకవైపు గత సీజన్లో పేలవమైన ప్రదర్శనతో తీవ్రంగా నిరాశపరిచిన వెస్టిండీస్ ఆల్రౌండర్ రొమారియో షెఫర్డ్పై కూడా జట్టు వేటు వేయనుంది. 15 మ్యాచ్ల్లో కేవలం 83 పరుగులు మాత్రమే చేసి బౌలింగ్లో ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో అతని స్థానంలో సరికొత్త ఆల్రౌండర్ను తేవాలని ఆర్సీబీ చూస్తోంది. వీరితో పాటు జోర్డాన్ కాక్స్ను గత వేలంలో 75 లక్షలకు కొనుగోలు చేసింది. అయితే జట్టు కాంబినేషన్ వల్ల ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ రాని 26 ఏళ్ల ఇంగ్లాండు రైట్ ఆర్మ్ బ్యాటర్ను కూడా ఆర్సీబీ విడుదల చేయాలని నిర్ణయించుకుంది.